కడప జిల్లా ప్రొద్దుటూరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అంటూ రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్స్ వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతుంది. పోస్టర్స్ వేయడం సరికాదంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంపై టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఆ పోస్టర్లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, సీనియర్లకు చెబితే నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టే సైలెంట్గా ఉన్నానని ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తలను గందరగోళ పరిస్థితుల్లోకి ఎవరు తీసుకెళ్తున్నారో పార్టీ అధిష్టానానికి తెలుసని ప్రవీణ్ అన్నారు. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి, 2-3 రోజుల క్రితము కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకులు, దాదాపుగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి పెద్దలు వీరశివారెడ్డి గారు పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడము, వీరశివారెడ్డి గారు చేరడం అనేటువంటిది కూడా పార్టీకి బలోపేతము చాలా బాగుంటాయనేటువంటి ఒక సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు కమలాపురం మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు వీరశివారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి చేరటము అందరికీ సంతోషము. అయితే నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో కష్టకాలంలో, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పనిచేసినారు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినారు, ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పటము తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులకు, వడదాడి గారు అయితేనేమి, లిగాడి గారు అయితేనేమి, ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, నేను కూడా చాలా రోజుల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను, నేను కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ముస్లిం మైనార్టీల కింద కేటాయించడని కూడా నేను కూడా అడగటం జరిగింది. ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా చేసుకోవాలా, పొద్దుటూరు సీట్ను కైవసం చేసుకోవాలా, తెలుగుదేశం పార్టీని గెలిపేయాలనే ఆలోచనతో అందరం కూడా పని చేస్తూ ఉన్నాము. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ సారీ ఓకేనో వాటేనో లోకేష్ గారి టికెట్ అయినా, అచ్చెన్నాయుడు గారి టికెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే. అట్లాంటిది నువ్వు చెప్పినట్టు పోర్లిట్ బ్యూరో సమక్షంలో వీరశివారెడ్డి చెప్పినాడు. వీరశివారెడ్డి పొద్దుటూరుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తా అంటే కమలాపురానికి ఆయనే నేను క్యాండిడేట్ నేను ప్రకటించుకోవచ్చు కదా, ఏమి లేట్ ఎందుకు వల్ల? అంతే కదా. నువ్వు ఎవరో ప్రవీణ్ కుమార్ రెడ్డికి పొద్దున అంటున్నావు, నువ్వే కమలాపురానికి నేనే క్యాండిడేట్ నేను ప్రకటించుకుంటే పోలే, ఆడికి పని అయిపోతుంది కదా. శర్మ నేను ఇంకొక మాట అంటే